మైక్ అంటే మౌత్ మౌత్ అంట బాబు అదుగా అదుగా ఈరోజు గత 3 సంవత్సరాలుగా అసెంబ్లీ బయట పోరాటం చేసి నల్గొండ జిల్లా రైతుల కోసం బత్తాయి మార్కెట్ సాధించి మీ అందరూ కూడా ముందుగా చేసి చాలా చూస్తున్న తల్లులకు అన్నలకు ఆంధ్రప్రదేశ్ మారుమూలలు కూడా వచ్చేంత పేరు తీసుకొచ్చిన మీ రుణాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ దగ్గర అధికార పార్టీ వాళ్ళు 50 మంది ఉండేవారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏమంటుందంటే మీకు పర్మిషన్ లేదు, మీకు క్లియా లేదు, మీకు ర్యాలీ పర్మిషన్ ఇవ్వం, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకే ఇస్తామని చెప్పి డైరెక్ట్గా చెప్తే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇంత బహుళమైన ఆలోచిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారం శాశ్వతం కాదు, ఇక సంవత్సరం అనేది పుట్టిపోతుంది, నువ్వు కట్టుకున్న 150 గదుల ఇల్లు కూడా పూర్తి చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, మీరు ఎక్కడ కూడా మీరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు అనుకుంటున్నావు ఇన్ని వేల మంది పెద్దలు పేరు పేరున రైతులు బత్తాయి మార్కెట్కి సంబంధిత మంత్రి గారు వస్తున్నారు, వారికి ఇంకా కొన్ని సమస్యలు చెప్పి ఈ బత్తాయి మార్కెట్ని భారతదేశంలోనే మోడల్గా చేయాలని చెప్పి వారికి చెప్పడానికి ఇంతమంది వస్తే మీరు కనీసం రోడ్డు మీద తిరుగుతారు. ఒక ఆయన ఇంటి ముందు డీజే పాట పెట్టుకుంటే మీకు డీజే లేదు, ఒక ఆయన మన పుణ్యాన మీ పుణ్యాన ఎంపీ అయినా ఇంటి ముందు మంది లేదు డీజే పాట పెట్టుకుంటున్నారు. విన్నామంటే ఎవరు విన్నామంటే 4 జనాలు చెప్పాలి పాట వింటూ లేదా ఏమంటే మీరు రాజీనామా సిద్ధం, నాకు ముఖ్యమంత్రి గారు చెప్తే రాజీనామా చేస్తున్నాడు, గెలిపించింది మనం రాజీనామా ముఖ్యమంత్రి గారు చెప్తే చేస్తాడు. నేను చెప్తున్నా ఇలా జరుగుతుంది, నీకు గమ్ముంటే రాజీనామా చేయి, మందానికి 12 మంది వేగట్టలో మన పార్టీ వాళ్ళని ఉంటే సుప్రీంకోర్టుకి పోయి మనం అక్కడ గెలిచి మళ్ళా మన క్యాండిడేట్ డబుల్ మెజార్టీ గెలుస్తున్నాం. ఇవాళ నల్గొండ ఎంపీ ఖాళీ అయితే పోయినసారి 2 లక్షలు వస్తే సార్ 4 లక్షల మెజార్టీతోని ఆయన గెలిపిస్తాం ఖచ్చితంగా. ఆయన ఏమన్నాడు, అసెంబ్లీని ఇంత కొట్లాడి హరీష్ రావు గారు ఒప్పించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి బత్తాయి మార్కెట్ మాకు దాని మీద పెట్టుబడి పెడితే సపోర్ట్ పై వస్తలేదు, హైదరాబాద్ పోతే దళాలు 2-3 వేలకి కొందరు పదాలు చెప్పి 3 ఏళ్ళు అసెంబ్లీలో ప్రతి సెషన్ నిలబడ్డ ఏం పాపం చేసిన రైతులు తెలంగాణ వచ్చిన తర్వాత నా బత్తాయి మార్కెట్ ఇస్తలేమని చెప్పాడు. అది నేను దాచుకొస్తే ఆయన మీద స్టేట్మెంట్ ఇస్తాను, నేను కొట్లాడినాను. నువ్వు కొట్లాడినా అది పార్టీ మాకు పొద్దున్న పార్టీ, మధ్యాహ్నం పార్టీ, రాత్రి పార్టీ, ఎల్లుండి పొద్దున ఇంకో పార్టీ. ఆయన సంగతి అట్లున్నది, పోలీసుల సంగతి ఇట్లున్నది. ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ అందరూ మన మంతులే, కానీ వాళ్ళ మీద ఒత్తిడి రాష్ట్రాలు రైతు సంగతి చూసుకుంటాయనంటే విఆర్ఓ నిర్మించరు, ఎస్ఐలను నిర్మించరు, ఎస్పీని నిర్మించరు. ఇంకా బ్లాక్ కానీ రాజకీయాలు ఎక్కడ లేదు. యాగరికి వెళ్ళి కానీ వాళ్ళ పనులు అయితే 100 మంది నాయకులు చేరేనే ఉంటాం మన జిల్లాలో, మనం బేసికల్గా ఉంటున్నాము. అది ఎక్కడ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఎంత మోసం చేసిందంటే నన్ను 2016 గెలిచిన తర్వాత 3 నెలల పైన తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా ఇదే గడియార జరుగులో 11 రోజులు ఆనాటికి పెళ్లికి నిరాలు చేసిన ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి, మాకు మెడికల్ కాలేజ్ ఇస్తే దానికి ఒక సూపర్ స్పెషల్ డాక్టర్ ఇస్తామని చెప్పి 3 నెలలు కుదరట్టుకున్నాడు. చీఫ్ సెక్రటరీ అందరినీ కలెక్టర్ని పిలిపించి మీకు శాంక్షన్ చేస్తున్న ఫోన్ చేసి మాట్లాడుతుంది. మళ్ళీ ఏమైనా 15 రోజుల తర్వాత మానవాటిలో మా పార్టీలో జరుగుతుంది. మీరు ఏం పద్ధతి మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ అంటే నా కోసం కాదు, మాకు ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చినా యాక్సిడెంట్ వచ్చినా హైదరాబాద్ వ్యవస్థ 10 మంది చనిపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి 3 ఏళ్ళు తీసుకున్నాడు, తెలంగాణకి భూమి వచ్చింది, ఏం పద్ధతి అని. అయినా ఈరోజు ఒక్కటే మీ అందరం చెప్తున్నావు, 4 సార్లు ఎమ్మెల్యేలో మొదట 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఉన్నాం, మధ్యలో 2 సార్లే ఒకటేసారి
2004 నుంచి 2009 వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి పల్లెపాట తీసుకొచ్చి గ్రామాల పైపులు వేపించి ఏఎంఆర్పి డిస్ట్రిబ్యూట్ గ్రామాలు దొరికించి ఇలా ప్రతి ఎకరానికి సాగునీరు వస్తుందంటే అది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు. దాంతో పాటు మీ దగ్గర ఏఎంఆర్పి లాభం లేదు, దీనికి శాశ్వత పరిష్కారం ఈ మన లిఫ్ట్ పెట్టి కరెంటు మోటార్లు పెట్టాలంటే ఇబ్బంది లేదని చెప్పి 3000 కోట్లతోని శ్రీశైల సొరంగ మార్గాన్ని ప్రపంచంలో ఎక్కడ లేదు 50 కిలోమీటర్ల సొరంగం చెప్పిన రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఇలా 90% పనులు పూర్తి చేస్తున్నారు. ఒకవైపు బ్రహ్మవేదంగా ప్రాజెక్టు 700 కోట్లతో మంత్రి గారు ఇక్కడి నుంచి అదే వస్తున్నాడు రివ్యూ చేస్తానికి, అది కూడా 90%. ఒకటే చెప్తున్న నల్గొండ జిల్లా చరిత్రలో ఒక నారాయణ సాగర్ డ్యామ్ తప్ప ఎవరైనా చేసిన పనులు పెద్ద పనులు 3 నుంచి 4,000 కోట్లు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా అంత వచ్చినది 4,000 కోట్లు వస్తూ ఈ 65 ఏళ్లలో ఏ పార్టీ ఎమ్మెల్యే చేయని పనులు మీ ఇచ్చిన ఈ పదవితోని ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. 2012లో ఇవన్నీ కూడా పోరాటం చేసి అన్ని ప్రాజెక్టు పూర్తి చేపించి మీ రైతులకు ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలని ఆ పింఛన్ సొరంగ మార్గాన్ని సాయం చేసుకుని పూర్తి చేసుకుంటున్నాం. అందుకే ఒక్కరోజు బత్తాయి మార్కెట్ ఈరోజు పెంచుతామనే కాదు 6 నెలల్లో పూర్తి చేయడం, ఆ తర్వాత రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం మీద పోరాటం చేయడం. రేపు నిజామాబాద్ పర్యటన ఉంది, ప్రతి జిల్లా కూడా తిరిగి ఈ ప్రభుత్వం చేసే అన్ని కూడా బయటపెట్టి ఆయన ఏమన్నా కులాల మధ్య దృష్టి పెట్టడం. ఒకరోజు ఏమవుతుందంటే 200 చేప పిల్లలు వేస్తున్నట్టు ఏ చెరువు వేసింది 7 చెరువు వచ్చిన చేప పిల్లలు వేయడం లెక్కలేవు. ఆ చేపల పేరు డబ్బులు తినలేదు. మళ్ళీ ఈ మధ్యన గొర్రె పిల్లలు అంటూ దళితులు 3 ఎకరాలు ఇచ్చిందంటే అది ఇవ్వలేదు, అది ఇవ్వకుండా ఇలా యాదవ్ అంటారు. రేపటికి ఏంటంటే ప్రతి బతుకమ్మ ఆడతామంటే ఒక చీర ఇస్తామంట. ఇది కాదు తెలంగాణ.